మధ్యలో లైట్ కాసేపు పోతా ఉంటుంది. ఏం స్లోగన్ ఏమని స్లోగన్ రికార్డ్ అవుతుంది. లోపల కూడా రాని రాజ్యాంగం వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, రాజ్యాంగం వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, రాజ్యాంగం వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం వద్దు. జై జగన్, జై జగన్, యూనియన్ భాస్కర్ నాయకత్వం, యూనియన్ భాస్కర్ నాయకత్వం, వాహిత్ రెడ్డి నాయకత్వం, వాహిత్ రెడ్డి నాయకత్వం. భాస్కర్ రెడ్డి గారే ఆయన నిషేధం చంద్రగిరి నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా తెలుసు. భాస్కర్ రెడ్డి గారు రాజకీయాల్లో పంచకుండా రాజకీయాలు చేసే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఆయన. ఆయన్ని రాజ్యాంగం లో చంద్రన్న భాస్కర మెల్లిగా వెనక్కి వస్తే అందరూ వస్తారు కదా ఫ్రెండ్ దగ్గర. రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వం వెంటనే
ప్రపంచమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంటే ఒక ఏపీలో మాత్రం నారా లోకేష్ బాబు గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసినారు. మేము చెప్పేది ఒకటే, ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అనవసరంగా అరెస్ట్ చేశారు. అతనికి సంబంధం లేని కేసు ఇది. అతనికి సంబంధం ఉంటే మీరు 6 నెలలకు ముందుగానో సంవత్సరం లోపలే మీరు అరెస్ట్ చేయాల్సింది. ఇప్పుడు కరెక్ట్గా మీకు సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత ఆయన ఏ కేసుల్లోనూ ఆయన తప్పుడు కేసులు ఆయన మంది లేవనే ఉద్దేశంతో, ఏదో ఒక విధంగా ఈ లిక్కర్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో మీరు ఈ రోజు అతన్ని 38గా మీరు ముద్దాయిగా చేర్చారు. అదేవిధంగా వాళ్ళ కొడుకును కూడా, వాళ్ళ కొడుకు ఏమి తెలియని వ్యక్తి, అతను కూడా 39లో ఇన్వాల్వ్ చేసినారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, గవర్నమెంట్ ఇది శాశ్వతం కాదు, అధికారులు కూడా ఇది శాశ్వతం కాదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. అధికారి ఎక్కడుండే అధికారి అక్కడ ఉంటాడు, ఏపీలోనే ఉంటాడు, నువ్వు రిటైర్డ్ అయ్యేదాకా ఉంటావు. నువ్వు ఒకసారి గుర్తు చేసుకో, నువ్వు చేసే తప్పుడు కేసులకి రేపు ఖచ్చితంగా నువ్వు ఈ పరిణామాలు తీర్చుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని సామాన్యంగా వదిలే కోసం అయితే ఉండదు. ఈ రోజు నువ్వు చేసే తప్పుడు కేసులు రేపు అదే కేసు నీ ముందు పెడితే నీ భార్య పిల్లలు ఎట్లుంటారో ఒకసారి ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ లోకేష్ గారికి, మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా చంద్రగిరి టవర్ నుంచి మాట్లాడుతున్నాం. మీ జైకర్ అయ్యా, మీకు ఓట్లేసి ప్రజలు ఏమారిపోయి మీకు ఓట్లేసేసాము. మీరు సూపర్ 6 పథకాన్ని అమలు చేయకుండా, దాని పేదవాళ్ళకి మీరు పంచేయకుండా ఈ దాడులు, ఈ కేసులు, ఈ పోలీస్ స్టేషను, ఇదంతా ఏందయ్యా? నాకు అర్థమే కాలేదు. మనిషి ఎన్ని సంవత్సరం బతుకుతాడు? పరిపాలన చేయడానికి మీకు ఓటేస్తే మీరు ఏందయ్యా? ఒక పెద్ద చరిత్రం కలిగిన చెవిరెడ్డి మహాన్ భావుడు, కరోనా అంటే ప్రపంచమే భయపోయిన టైంలో ఆ కరోనా ఎదిరించే, కరోనాకి ఎముడుగా ముగుడుగా మారిన చెవిరెడ్డి భాస్కర్ గారిని ఈ ప్రజలకు అన్ని చేసి డిక్షనరీ వెతికినా కూడా అలాంటి పదం దొరకదు. అలాంటి సేవ చేసిన ఒక మనిషిని జైలు వేస్తారా? ఎంత తప్పయ్యాది? ఇది న్యాయమా? మీకోసం నేను అడుగుతున్నా, మా జాతికి, మా బడుగు బలిగిన వారి ప్రజలకి ఈ రోజున అమ్మబడి రాలేదు, దాని మీద దృష్టి పెట్టండి అయ్యా. ఇసుక అన్నారు, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు అరెస్ట్ చేశారు. నా డాక్టర్ 2 సార్లు పెట్టారు. ఈ రోజు మీ ప్రభుత్వంలో ఏం పాపం చేశారు ప్రజలు? ఊరికే ఈ కేసులు, ఈ అడావుడిలందరూ మేము భయపడం, ఆదరం బెదరం, మా ప్రాణం పోయినా సరే, మా శరీరం కాలి బూడిదైనా సరే, మా కట్టుకున్న సిద్ధాంతానికి, నమ్ముకున్న న్యాయానికి, నాయకుడికి మేము ప్రాణం ఇస్తాం. ఇది మర్యాదగా మీరు మనసు మార్చుకొని అన్ని సకలంగా న్యాయం చేసుకొని ప్రభుత్వం మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నా. చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి అసలు ఆలోచనే లేని మా ఫ్యామిలీ పైన లేని నిందలు వేసి జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఇలాంటి సంస్కృతి మనకు చంద్రగిరి ఇంతవరకు లేదు. ఇంతకుముందు 10 ఏళ్ళు మేము కూడా పరిపాలించాము. ఏ రోజు కానీ ఒక్క మనిషిని అరెస్ట్ చేసి నిందించింది మేము ఏ శిక్షకైనా మేము రెడీ. కానీ ఈరోజు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిస్తున్నారంటే, ఏ రోజు ఈది లేక రాని ఆడబిడ్డలం ఈరోజు ఇంతగా వచ్చి ఈది లేకొచ్చి వినిపిస్తున్నామంటే ఎలా ఉంది ఈ పరిపాలన అనేది వాళ్ళు గ్రహించాలి. కడుపులో ఎంత బాధ ఉంటుందో, ఏ తప్పు చేయని ఇంకా మాది 10 రూపాయలు ఎత్తుకొచ్చి జనాల కోసం పెట్టింటామే. కానీ ఏ రోజు కానీ ఒక తప్పు చేసి మా ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరిని అడిగినా చెప్తారు. కానీ ధర్మం లేకుండా పరిపాలన చేయకూడదని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు నేను ప్రెస్ ముందు మాట్లాడింది లేదు. ఎంత బాధ ఉంటే ఒక మనిషి, ఆడమనిషి వచ్చి మాట్లాడుతుందో ఆలోచించుకోవాలి.
అసలు ఈ గవర్నమెంట్లో వస్తానే ఫస్ట్ టార్గెట్ మమ్మల్ని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతగా తప్పు ఏం చేశాం? జనాలకు సేవ చేయడమా మేము చేసిన తప్పు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం చేస్తున్నాం? ఏ మనిషి పైన నింద వేస్తున్నాం? ఒక బిడ్డను చూడట్లేదు, భర్తను చూడట్లేదు, ఫ్యామిలీని చూడట్లేదు. అందరినీ మాట్లాడడమే. ఇది సమంజసం కాదని ఈ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాను. థ్యాంక్ యూ.